ఎలా మొదలు పెట్టాలి అసలు? హౌ డు యు అప్రోచ్ యువర్ స్కిన్ అండ్ యువర్ బాడీ? స్కిన్ గ్లో కోసం మనం రెగ్యులర్ గా వాడే క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్, కొత్తిమీర పుదీనా జ్యూస్, బనానా గానీ, మ్యాంగో గానీ, పపాయా ఫ్రూట్ గానీ, ముంజలు గానీ, జీరా పుదీనా వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారు. గ్యాస్ట్రైటిస్ గానీ, బర్బ్స్ రావడం గానీ, చేతి దగ్గర మంట అనిపించడము, కడుపులో బర్నింగ్ అనిపించడం, ఆ ప్రాబ్లమ్ తో పాటు స్కిన్ గ్లో కూడా చాలా పనికొస్తుంది. చాలా మందికి పింపుల్స్ వచ్చాయని వెంటనే ఆ గోర్లతో ప్రిక్ చేస్తూ ఉంటారు. అది చాలా డేంజరస్. ఏదైనా పింపుల్ వచ్చింది అంటే మనం జస్ట్ ఆ 1 డే రోజు. సో ఆముదం వల్ల జరిగే మేలు ఏమిటండి? స్కిన్ మీద రాస్తే అది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని అది చెప్తున్నారు చాలా మంది. 2 వేళ్ళు మనం యాక్చువల్ థమ్ ఫింగర్, చూపుడు వేలుతో మంచిగా ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లాగడం, ఈ చూపుడు వేలుతో ఇక్కడి నుంచి ఇలా పైకి లాగడం. దీనివల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. దాని తర్వాత ఆముదం అప్లై చేయండి, న్యాచురల్ గా ఒక మంచి గ్లో వస్తుంది. అందరికీ ఇప్పుడు షార్ట్ హెయిర్ అయినా లాంగ్ హెయిర్ అయినా మంచిగా థిక్ గా బౌన్సీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటారు. ఆయిల్ పెట్టాలా పెట్టకూడదా, ఇది ఒక పెద్ద వివాదం. అక్కడ వాళ్ళ హెయిర్ రియల్ కాదని తెలుసు కూడా అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ షాంపూలు తెచ్చుకొని వాడుతూ ఉంటాం. వాళ్ళది ఎలా ఉందో పక్కన పెట్టండి, మనకు డబ్బులు పోయా, డ్యామేజ్ కూడా అయిపోయినట్టు. స్పెషల్లీ హెయిర్ కి మనం న్యాచురల్ గా జుట్టు కూడా రాలకుండా హెల్దీగా ఉండాలంటే 24 ఏళ్లకే తల జుట్టు వచ్చేవాళ్ళు చూస్తున్నాం. కరివేపాకు తినండి, 100% చెప్తాను, మీకు వైట్ హెయిర్ రాదు. మీ రొటీన్ ఎలా ఉంటుంది? మీరు ఏం తింటారు, ఎలా మీరు మెయింటైన్ చేస్తారు అందరికీ చెప్పగలిగే అంత? నేను వెరీ ప్యాషనేట్. నేను న్యాచురోపతి చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణమే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండలు వచ్చేస్తున్నాయి అండ్ ఏ కాలం అయినా సరే మన భారతదేశంలో ముఖ్యంగా అందరూ అందంగా, ఎప్పుడు హెల్దీగా, వెల్నెస్ అలా ఉట్టిపడుతూ కనిపించాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు ఈ మధ్య కాలంలో. సో హోమ్ రెమెడీస్ మొదలుకుని బయటికి వెళ్ళి చేయించుకునే ట్రీట్మెంట్స్ దాకా చాలా విషయాలు మనకు జరిగిపోతున్నాయి. ఇవాళ మనతో పాటు అందరికీ సుపరిచిత వక్త చాలా అద్భుతంగా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఆవిడ చెప్తేనే సగం అసలు ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గిపోతాయి, అంత స్వీట్గా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. డాక్టర్ షగుఫ్తా న్యాచురోపతి వైద్యులు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాయి ఇవాళ ఆల్ అబౌట్ బ్యూటీ, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అనమాట. ఈ టాపిక్ ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ చాలా నచ్చుతుందని చెప్పి. డాక్టర్ షగుఫ్తా, వెల్కమ్ వన్స్ అగైన్ టు సుమన్ టీవీ. జలుబు మాత్రమే కాదు, ఐ థింక్ మనది ఇది కూడా బ్యూటీ సిరీస్ కూడా చాలా ఇష్టపడి చూస్తారు అందరని ఆశిస్తున్నాను. ఎవరైనా స్కిన్ గురించి అడిగితే అంతా ఇంటర్నల్ అంటారు, కానీ ఇంటర్నల్గా నిజంగా మనం ఎంతో తీసుకుంటే కానీ ఆ టాక్సిఫికేషన్ ఏదైతే జరిగిందో, టాక్సిసిటీ, అది బ్రేక్ చేయలేం కదా షగుఫ్తా గారు. ఎలా మొదలు పెట్టాలి అసలు? హౌ డు యు అప్రోచ్ యువర్ స్కిన్ అండ్ యువర్ బాడీ? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఇన్నర్ బ్యూటీ వదిలేసి అవుటర్ బ్యూటీ మీద ఎక్కువగా అవుతున్నారు. సో ఎట్టకేలకి ఏదైనా క్రీమ్స్ రాద్దాము, తెల్లగా అవుదాము, ఇంకా ఏదన్నా సీరమ్స్ రాద్దాము, లోషన్స్ రాద్దాము, అదే దాని మీద ఉన్నారు. కానీ అసలు ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇన్సైడ్ నుంచే కదా వచ్చేదన్న పాయింట్ని మనం మర్చిపోతున్నాం. అవును. సో ఒకప్పుడైతే హాస్పిటల్స్ చాలా మంది ఇప్పుడు బ్యూటీవి ఎక్కువ అయిపోయాయి. అవును. అసలు నేనేమంటానంటే స్పెషల్లీ మనం బ్యూటీ కోసం ఎక్కడికి వెళ్ళొద్దు. మనం తినే ఆహారం, తాగే వాటరే మెయిన్ బ్యూటీ. నేను ఏమంటానంటే మ్యాక్సిమం అండి, అంటే కాస్ట్లీ ఫుడ్స్ చెప్తారేమో, కాస్ట్లీ వెజిటేబుల్స్ చెప్తారేమో, తెచ్చుకోలేము, చేయలేము అంటుంటారు. అవును. సింపుల్ మనం తినే వెజిటేబుల్స్ని, మనం సీజనల్గా తినే ఫ్రూట్స్ని స్కిన్కి అప్లై చేస్తే ఎంత న్యాచురల్గా వస్తుంది. నిజంగా వస్తుందండి? ఇరిటేషన్ రాదా? ఏముండదండి, అంటే డిపెండ్స్ అపాన్ కండిషన్. అంటే ఇప్పుడు చాలా మందికి స్కిన్ ఒకటే లాగా ఉండదు కదా. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమంది కంబైన్డ్ స్కిన్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ స్కిన్ని బట్టి మనం మార్చుకోవాల్సి వస్తుంది. మీరు అంత ఈజీ హోమ్ రెమెడీస్ అన్నారు కాబట్టి నేను కొన్ని ఒక లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చెప్తూ పోతాను. వాటి వల్ల జరిగే మేలు ఏమిటో చెప్పండి షగుఫ్తా గారు. అందరూ మనం పాపులర్గా వినేవి చెప్తున్నాను. పాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ తోటి వాష్ చేసుకోండి, కోల్డ్ మిల్క్తో మీ ఫేస్ని. అది మీకు డీపిగ్మెంటేషన్కి పనికి వస్తుందని విన్నాను, నిజమా? అది అద్భుతంగా పనిచేస్తుంది. యాక్చువల్లీ మనం గమనించాల్సింది ఏంటంటే పాలు ఇంటేక్ తీసుకుంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, స్కిన్ చాలా పాడవుతుంది. స్పెషల్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి, ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళకి, అందరికి కాదు, పింపుల్స్ ఎక్కువగా ఉండి ఆయిల్ సిక్రేషన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు పాలు ఇంటేక్ తీసుకుంటే ఏమవుతుంది, ఇంటర్నల్గా ఇంకా ఎక్కువగా హీట్ అయిపోయి మన బాడీలో, సో పింపుల్స్ ఎక్కువ అవుతాయి. అవే పింపుల్స్ కానీ డ్రై స్కిన్ కానీ ఉంటే పాలతో మనం ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, పాలతో జస్ట్ మనం ఒక కాటన్ డిప్ చేసుకొని ముఖమంతా పెట్టేసి నైట్ టైమ్స్, మార్నింగ్ లేచాక చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే పింపుల్స్ తగ్గుతాయి, ఆయిల్ సిక్రియేషన్ తగ్గుతుంది, ఫేస్లో చాలా న్యాచురల్ డెఫినెట్ గా వస్తుంది. ఆయిల్ కానీ చాలా వరకు ఇప్పుడు మనం చెప్పినట్టు ఆయిల్ సీక్రియేషన్ ఎక్కువ ఉండే వాళ్ళకి కానీ, డ్రై స్కిన్ వాళ్ళకి, ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ పస్సుగా ఫామ్ అయి ఉంటుంది. యంగ్స్టర్స్, టీనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ పింపుల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. చాలా మందికి పింపుల్స్ వచ్చాయని వెంటనే ఆ గోర్లతో ఇది చేయడము, ప్రిక్ చేస్తూ ఉంటారు. అది చాలా డేంజరస్, ఇన్ఫెక్ట్ అవుతుంటుంది. అండ్ ఈవెన్ దో మనం ఆ ప్రిక్ చేసి లేదంటే గోర్లతో టచ్ చేసిన తర్వాత వచ్చిన పింపుల్ స్కార్ లాగా, గుంటలాగా పడుతుంది. ఆ గుంటను మీరు
ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకొని దానికి క్యూర్ ఉండదు, అవును. అది సెట్ అవ్వదు. కాబట్టి మనం స్పెషల్లీ ఏదైనా పింపుల్ వచ్చింది అంటే మనం జస్ట్ ఆ 1 డే రోజు, ఆ 1 or 2 days వరకు మనం ఆయిల్ ఫుడ్స్ కానీ, సో కొద్దిగా మ్యాక్సిమం జంక్ ఫుడ్స్కి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఆ 1 to 2 days కాదు, లైఫ్ టైం ఆపేస్తే ఇంకా మంచిది. బట్ ఆ కండిషన్లో మనం కొన్ని రోజులు ఆపేసి కొద్దిగా తొందర పడుకోవడం, చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడం, స్పెషల్లీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక స్పూన్ జీరా అండ్ లెమన్ని ఒక 4 to 5 స్లైసెస్ చేసి వేసేసి జస్ట్ ఆ వాటర్లో డిప్ చేయండి. జీరా వాటర్లో చాలా మంది జీరా వాటర్ ఇంటేక్ తీసుకుంటే ఎంత డీటాక్స్ అవుతుందో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా ఫ్రీగా ఫ్రెష్ అవుతుంది. సో అలా పింపుల్స్ ఉన్న పిల్లల్లో, యంగ్స్టర్స్లో, టీనేజర్స్లో ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవడము అండ్ ప్రిక్ చేయడం ఇవన్నీ వదిలేసి ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనం ప్రత్యేకంగా వాటర్ని, స్పెషల్లీ బీట్రూట్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. సో ఒక 2 liters వాటర్లో బీట్రూట్ స్లైసెస్ చేసేసేసి బీట్రూట్ వాటర్ని ప్లెయిన్ వాటర్ బదులు బీట్రూట్ వాటర్ తాగడం. ఇప్పుడు ఎలాగో స్పెషల్లీ సమ్మర్ వస్తుంది. సో సమ్మర్లో స్కిన్ గ్లో ఉండాలి అంటే స్పెషల్లీ మీరు ఎంత ఇష్టపడతారో తినే ఫ్రూట్ ఇది ఐస్ యాపిల్, ముంజలు. అవును. ఆ ముంజల్ని మనం ఎంత తీసుకుంటామో తినడానికి, స్పెషల్లీ ఈ సమ్మర్లో స్కిన్ చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సన్ రైజ్ ఎక్కువ పడడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడము, ర్యాషెస్ రావడము, అన్నీ కాదు కొన్ని కేసెస్లో అవుతుంటుంది. మనం ఏం చేయాలి, ముంజల్ని స్మాష్ చేసేసి స్కిన్ అంతా అప్లై చేసి ఒక 5-10 minutes ఉంచి స్నానం చేయండి. బిఫోర్ ఆఫ్టర్ ఇదే వీడియోలో కామెంట్ చేయండి ఎంత అద్భుతమైన మాయిశ్చరైజర్. ఎన్ని రోజులు అలా చేస్తే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది? సమ్మర్ అంతా చేయండి. సమ్మర్ అంతా చేయాలి. మీకు వారంలో 2-twice అలా చేయండి చాలు. మంచి స్మాష్ చేసి అప్లై చేసి ఇదే ముంజల్ని ఒక 2-3 liters వాటర్ తీసుకొని ఆ ముంజల్ని 4-5 ముంజల్ని నీళ్ళలో వేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇవ్వండి. వేడి తగ్గుతుంది బాడీ. ఇప్పుడు కోకోనట్ వాటర్కి ఎంత ప్రాధాన్యత ఇస్తాం మనం, వేడి తగ్గుతుంది, మోర్ న్యూట్రిషియస్గా ఉంటుంది, అన్ని విధాలుగా కోకోనట్ వాటర్ దానికంటే అద్భుతంగా పనిచేస్తుంది ముంజల వాటర్. మామూలుగా మన దగ్గర ఆముదం అంటే అందరూ మొహం చెట్లించేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో అందరూ క్యాస్టర్ ఆయిల్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి మన ఆముదంకి గ్లామర్ పెరిగిపోయింది. సో ఆముదం వల్ల జరిగే మేలు ఏమిటండి? స్కిన్ మీద రాస్తే అది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని అది చెప్తున్నారు చాలా మంది. బెస్ట్ అండి స్కిన్ కోసం అయితే, స్పెషల్లీ కొన్ని స్కిన్స్కి, అందరి స్కిన్స్ కాదు. ఇప్పుడు పింపుల్స్ ఉండి కొంతమందికి అలాంటి స్కిన్స్ వాళ్ళకి ఆముదమే కాదు కదా, ఏ ఆయిల్ పెట్టకండి ఫేస్కి. సో మనకి నార్మల్ స్కిన్ ఉంది, ఇంకొద్ది గ్లో రావాలి, టైట్ అవ్వాలి స్కిన్, అలాంటప్పుడు 4-5 drops ఆముదం మనం చూసుకొని మంచిగా దీన్ని చేయడానికి ముందు ఫస్ట్ ఫేషియల్ మసాజ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ ఏది అప్లై చేయడానికి, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు పాలు అప్లై చేయమన్నాం ఫేస్కి, మనము ముంజలు అప్లై చేయమన్నాం, పపాయా ఫ్రూట్ అప్లై చేయమని, ఇలాంటి ఏ న్యాచురల్ సీజనల్ ఫ్రూట్స్ అయినా అప్లై చేయొచ్చు. బట్ అది అప్లై చేసే ముందు మనం స్కిన్కి కొద్దిగా రక్త ప్రసరణ పెంచాలి. మనం 2 వేళ్ళు, మనం యాక్చువల్లీ థమ్ ఫింగర్, చూపుడు వేలుతో మంచిగా ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లాగడం, ఈ చూపుడు వేలుతో ఇక్కడి నుంచి ఇలా పైకి లాగడం, దీనివల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. అప్పుడు ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది. అదేదో ఈ మధ్య ఇవన్నీ గోషాలు, తర్వాత ఈ రోలర్స్, జేడ్ రోలర్స్ అని వస్తున్నాయి, పనిచేస్తాయండి? చేతులు పనిచేస్తే, చేతులే బెస్ట్ దానికన్నా కూడా. అంతే. సో ఆ ప్రెజర్ అనేది ఏం రోలర్స్ యూజ్ చేసినా వేస్ట్ అండి. ఒక్కసారి స్ట్రెంత్ని మనం రోజు చేతులతో చేసుకుంటే, అది చేస్తే మేము నెలలు పడుతుందేమో గ్లో రావడానికి. ఇది చేతులతో చేస్తే, మన చేతులతో కదా, హీట్ జనరేట్ అవుతుంది, రక్త ప్రసరణ పెంచుతుంది. వితిన్ 1 weekలో ఆ డిఫరెన్స్ వస్తుంది. సో మనం ఈ ఫింగర్తో లిప్ నుంచి పైకి మసాజ్ చేసుకోవడం, ఐస్ దగ్గర రౌండ్గా చేసుకోవడం, ఐబ్రోస్ దగ్గర, మళ్ళీ తర్వాత ఈ ఫింగర్స్తో ట్యాప్ చేసుకోవడం, ఆ మౌత్ని బెలూన్ లాగా చేసి ట్యాప్ చేసి, బెలూన్ పగలకుండా ట్యాప్ చేసుకోవడం సింపుల్గా 2 fingers. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత ఆముదం అప్లై చేయండి. 2-3 drops ఆముదం యూజ్ చేయమన్నారని ఒక హాఫ్ మౌత్ వేసుకొని బాగా రాసుకొని అలా చేయకండి. 4 to 5 drops వేసుకొని స్మూత్గా ఇలా చేసుకొని, ఆ మసాజ్ చేసాం కదా అదే పాయింట్స్ మీద మంచిగా అప్లై చేసుకొని, దాని తర్వాత ఒక 5-10 minutes తర్వాత, లేదంటే ఒక ½ hour ఉంచుకున్నాక స్టీమ్ పట్టండి. ఆ స్టీమ్లో కూడా పుదీనాకులు వేసేసి, కొత్తిమీర వేసేసి మంచిగా స్టీమ్ పట్టండి ఫేస్కి. పుదీనా, కొత్తిమీర స్టీమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే ఏమవుతుంది ఆ తర్వాత, చాలా గ్లో వస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసాము, మసాజ్ చేసాం, మొత్తం మనకి ఆ పోర్సెస్ ఓపెన్ అయ్యి చెత్త అంతా బయటకు వస్తుంది కదా, ఆ స్టీమ్ అప్లై చేయడం వల్ల ఇంకా న్యాచురల్గా ఒక మంచి గ్లో వస్తుంది. నేను చెప్తున్నాను చాలా మందికి స్కిన్ గ్లో కోసం మనం రెగ్యులర్గా వాడే క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్, కొత్తిమీర, పుదీనా జ్యూస్, ఈ 2 మీరు డెఫినెట్గా ఇంట్లో దొరుకుతాయి. నేను ఏవేవో చెప్పాను అనుకో, బెర్రీస్ తినమంటాను, స్ట్రాబెరీస్, అవన్నీ మనకు కొన్ని ప్లేసెస్ దొరుకుతాయి, కొన్ని ప్లేసెస్ దొరకవు, కానీ అద్భుతంగా పనిచేస్తాయి అవి కూడా. అవి కాకుండా ఏదన్నా మాకు ఈజీగా ఇంట్లో అవైలబుల్గా ఉండేవి తీసుకొని వితిన్ డేస్లో రిజల్ట్స్ వచ్చేవి చెప్పండి మేడం అంటుంటారు చాలామంది. వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, కొత్తిమీర, పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి డైలీ బ్రేక్ఫాస్ట్ ఒక ½ hour 1 hour ముందు ఒక జ్యూస్ తాగండి. ఆ జ్యూస్ తాగితే ఎలా అవుతుందంటే, మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఈ ఫ్లోర్ క్లీనర్స్ ఎలా వాడితే అంత క్లీన్ అవుతుందో అంత క్లీన్ అవుతుంది మౌత్ నుంచి గట్ వరకు. కొత్తిమీర, పుదీనా, ఉసిరికాయ ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జు పండేసి జ్యూస్ తాగండి. మనము 4 నుంచి యానస్ అంటే మనకి కంప్లీట్గా మోషన్కి వెళ్ళే పాస్ వరకు మొత్తం
మొత్తం ఆ పేగుల్ని క్రీమ్ వేసి అది మనం ఏదో ఎలా చేస్తాం ఇల్లు క్లీన్ అలా చేస్తాం అలా క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. చాలా సో బాగుంది. మౌత్ టు యానస్ క్లీన్గా ఉండాలి. త్రూఅవుట్ ద డే తాగే వాటర్ కంపల్సరీ 3.5 to 4 లీటర్స్ ఉండాలి. అది. చాలా మంది ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ మన ఫుడ్, నట్స్ వీటన్నిటిని పక్కన పెడితే ఫస్ట్ స్కిన్ గ్లో రావాలి, హెల్దీగా స్కిన్ మెయింటైన్ చేయాలి, జుట్టు కూడా రాలకుండా హెల్దీగా ఉండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మీరు యోగా ప్రతిరోజు చేయాలి. స్పెషల్లీ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఆడవాళ్ళలో ప్రత్యేకంగా వాటర్ అనేది తాగితే పిల్లలు కూడా ఇప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మిలియన్స్ ఆఫ్ కేసెస్ అయిపోయాయి. ఎందుకు అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు క్లాస్ రూమ్ నుంచి వాష్రూమ్ పంపించట్లేదు అని చెప్పేసి వాటర్ తగ్గించడం తాగడం అక్కడ ఒక చోట తాగబుద్ధి అవ్వట్లేదంటే ఇంకా తాగరు త్రూఅవుట్ ద డే. అవును. సో మనం కూడా ఆడవాళ్ళం ఎక్కడైనా షాపింగ్కి వెళ్తున్నాం, ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే వాష్రూమ్ దొరకవని చెప్పి వెళ్ళరు. సో నేనేమంటానంటే అసలు వాటర్ తాగే పద్ధతి ఇలా తాగామనుకోండి ఎక్కువ వాష్రూమ్కి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది స్కిన్కి. మనం ఏం చేస్తాము, ఒక మార్నింగ్ ఒక్కొక్క గంటకి కొద్దిగా వాటర్ తాగండి. పొద్దున కొంతమంది ఏం చేస్తారు 1.5 లీటర్ వాటర్ తాగేయడం, అప్పుడు ఏదో మోషన్ క్లీన్ అవుతుంది అని చెప్పి తాగుతారు. ఓకే, అది కూడా ఒక లిమిట్గా తాగండి. సో వాటర్ ఇంటేక్ ఎప్పుడైనా సరే విత్ కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫ్యూజ్డ్, ఇప్పుడు పొద్దున్నే ఒక 1 లీటర్ వాటర్లో ఒక బీట్రూట్ 2 ముక్కలు వేసుకొని ఆ 1 లీటర్ వాటర్ తాగండి. నెక్స్ట్ వాటర్లో కొద్దిగా జీలకర్ర పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి ఎప్పుడైతే జీరా పుదీనా వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారో గ్యాస్ట్రైటిస్ కానీ, బర్బ్స్ రావడం కానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్, చేతి దగ్గర మంట అనిపించడము, కడుపులో బర్నింగ్ అనిపించడం, ఆ ప్రాబ్లంతో పాటు స్కిన్ గ్లో కూడా చాలా పనికొస్తుంది. ఇంకొక వాటర్లో మనం ముంజలు దొరుకుతాయి, ముంజలు ఇన్ఫ్యూజ్ చేసుకుని వాటర్. ఇంకొక వాటర్లో పాలకూర కానీ, కొత్తిమీర పుదీనేసి లైట్గా మరిగించి తాగండి. ఇవే 4 లీటర్ల వాటర్ గంటకి కొద్దిగా తాగుతూ ఉంటే గట్ ఇష్యూ క్లియర్ అవుతుంది. గట్ అనేది చాలా మ్యాండేటరీ స్కిన్కి, హెయిర్కి. అండ్ జీరా పుదీనా వాటర్ బ్లోటింగ్ తగ్గిస్తుంది, మీకు ఫేస్ గ్లోకి యూజ్ అవుతుంది. బీట్రూట్ వాటర్ చెప్పలే అవసరం లేదు, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది ఇంటెస్టైన్లో. గట్ క్లీన్గా ఉండి గట్ ఇంటెస్టైన్ ప్రాపర్గా ఉంటేనే మనకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక్కొక్క వాటర్ ఈ 4 లీటర్లు ఇలా తాగుతుంటే ఎక్కువ వాష్రూమ్ యూజ్ చేయము, అని తాగిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో ఆ న్యాచురల్ గ్లో మనకి ఫేస్లో కనపడుతుంది. ఎంత బాగుందో వినడానికి. వీటితో పాటు బంగాళదుంప, టొమాటో ఈ రెండు కూడా నలుపు విరగడానికి చాలా పనికి వస్తాయని చెప్పి విన్నాను. నిజమా అండి? డెఫినెట్గా పనిచేస్తాయి. ఏమి లేదండి, ఇప్పుడు మనకి స్మూత్గా ఉండాలి. ఇప్పుడు మనకి టమాటా అనుకోండి, కట్ చేసేసి డైరెక్ట్ అప్లై చేస్తుంటారు. చాలా మందికి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇరిటేట్ అనిపిస్తుంది. అవును, కొంచెం చిమచిమ అంటుంది. అలా కాకుండా కోకోనట్ వాటర్ కానీ, కోకోనట్ ఆయిల్లో కానీ టమాటాని కట్ చేసి డిప్ చేసి అప్లై చేసుకోండి. విటమిన్ సి, విటమిన్ ఏ రిచ్ ఉంటాయి కాబట్టి ఇవి అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇరిటేషన్ ఉండదు. అండ్ ఇలా కాంబినేషన్లో అప్లై చేయడం వల్ల మంచి అంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డెన్ ఫేషియల్, ఈ ఫేషియల్ చేయించుకునే బదులు జస్ట్ ఇస్ వెరీ సింపుల్. పొద్దున, సాయంత్రం పూట ఒక 2 days ఫంక్షన్కి ముందు రోజు అప్లై చేస్తే మంచిది. మంచిగా అప్లై చేస్తే ఆ గోల్డెన్ ఫేషియల్ కూడా పనికిరాదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. టమాటా విత్ కోకోనట్ ఆయిల్. అండ్ పొటాటో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పొటాటో క్లెన్జర్గా పనిచేస్తుంది. అంటే బాగా తురిమేసి ఆ జ్యూస్ అంతా తీసుకుని ఆ జ్యూస్ లో ఏదో కలుపుకుని నిమ్మకాయ పిండి ఏదో చేసి. నిమ్మకాయ కలపకూడదు. పొటాటో ఎప్పుడు కాంబినేషన్ ఆఫ్ మనం కోకోనట్ ఆయిల్తోనే యూజ్ చేయాలి. ఓకే. కోకోనట్ ఆయిల్ ఏంటంటే స్మూత్గా ఉంటుంది, మన మాయిశ్చరైజ్గా అనిపిస్తుంది. అప్పుడు ఈ కాంబినేషన్లో మంచిగా అప్లై చేసామనుకోండి, క్లెన్జర్గా పనిచేస్తుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా సరే పొటాటో జ్యూస్ కానీ, టమాటా జ్యూస్ కానీ అప్లై చేసుకుంటే ఫేస్లో మనం ఎంతోసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేసి తర్వాత అద్దంలో చూసుకుంటేనే ఆ ఫ్రెష్నెస్ కనపడుతుంది మనకి. ఈవెన్ తో బీట్రూట్ కానీ, కొత్తిమీర పుదీనా జ్యూస్ కానీ, లిప్స్ చాలా డార్క్గా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా బీట్రూట్ జ్యూస్ మనం డైలీ పడుకునే ముందు కాటన్ డిప్ చేసుకొని మంచిగా అప్లై చేసుకుంటే డార్క్నెస్ పోతుంది. ఓహో, బీట్రూట్ జ్యూస్ వల్ల తగ్గుతుంది అండ్ హైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట. ఏం చేయాలి, కాటన్ తీసుకుని బాగా బీట్రూట్ని జ్యూస్ చేసేసి పిప్పంతా పిండేసి కాటన్ డిప్ చేసుకొని మంచిగా పెదాలకు మంచిగా అప్లై చేసుకోవడం. అండ్ కొత్తిమీర పుదీనా జ్యూస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, కోకోనట్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. న్యాచురల్ అండి, ఇంట్లో ఉండేవే. చాలా మందికి ఈ అంటే ఎస్పెషల్లీ కాస్మెటిక్స్ వాడే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మీడియాలో ఉన్న వాళ్ళకి, లిప్స్టిక్స్ ఎక్కువ వాడే వాళ్ళకి పెదవి మీద ఒక లేయర్ ఆఫ్ స్కిన్ డ్రైగా అయిపోయి అది ఊడి వచ్చేస్తూ ఉంటుంది. దానికి ఏంటండి సొల్యూషన్? లిప్ స్క్రబ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏ స్క్రబ్, అసలు స్క్రబ్స్ యూజ్ చేయడమే అసలు బంద్ చేయాలండి. అవునా? స్క్రబ్ ఎలాంటిదంటే ఇప్పుడు మనం అప్లై చేసుకున్న కొద్ది ట్యాన్ ఇంకా పిగ్మెంటేషన్ పెరుగుతుంది. అందరం ఏమనుకుంటామంటే అది అప్లై చేసుకుంటే అంటే ఒక వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ పోతాయని చెప్పి అప్లై బ్లండర్ మిస్ట్, దానివల్ల ఇంకా డార్క్నెస్, ఇంకా రఫ్ అయిపోతుంది స్కిన్. ఏదైనా సరే మనం తినే ఫ్రూట్, తినే జ్యూస్ని అప్లై చేసుకోవడమే. అది పెదాల మీద కానీ, ఫేస్ మీద కానీ, నెక్ మీద స్పెషల్లీ. మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగమన్నా, ఒకరోజు పొమోగ్రానేట్ జ్యూస్ తాగండి, ఒకరోజు కీరా జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ తాగుతున్నప్పుడు పిప్పి పిండమంటాను, ఎందుకంటే కొంతమందిలో ఆ పిప్పితో పాటు తాగితే గ్యాసెస్ ఫామ్ అవ్వడము, ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. అందరిలో కాకుండా ఆ పిప్పి కొద్ది పిండుకొని ముఖానికి కూడా రాసుకోండి, పెదాలకు రాసుకోండి. చాలా మంది ఇప్పుడు మ్యాక్సిమం కెమెరాకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉండే వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఏ కాస్మెటిక్స్ యూజ్ చేసే ముందు ఇన్సైడ్ ఆఫ్ వాటర్ ఎంత తాగుతున్నారు,
ఫుడ్ ఎంత బాగా తీసుకుంటున్నారు, యోగా ప్రతిరోజు చేస్తున్నారా లేదా, మోషన్ రెగ్యులర్గా వెళ్తున్నారు, ఇవి కరెక్ట్గా ఉంటే మీరు ఏ సీరమ్స్ అప్లై చేయకుండా కూడా ఆటోమేటిక్గా న్యాచురల్ గ్లో, ఇన్సైడ్ బ్యూటీ బాగుంటేనే అవుటర్ బ్యూటీ అందంగా ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది. మీరు బయట ఎంత అప్లై చేయండి, ఏమైనా చేయండి, ఇన్సైడ్ కరెక్ట్గా లేకుండా అది పర్మనెంట్ కానే కాదు. చాలా బాగా చెప్పారండి. ఊరికే డబ్బులు పోవడం తప్ప. అవును. ఈ కొరియన్ స్కిన్ కేర్ వచ్చాక రైస్ వాటర్, జపనీస్ కొరియన్ స్కిన్ కేర్లో రైస్ వాటర్ మీద చాలా ఎంఫసిస్ ఉంది. రైస్ వాటర్ మాస్క్ అంటారు, ఇంకేదో దానిలో ఇంకేదో ఉందని చెప్పి అది ఫర్మెంటెడ్ అయిపోతే ఇంకా మంచిది స్కిన్ కని. అసలు ఏంటండి రైస్ వాటర్ బెనిఫిట్స్ ఏంటి? రైస్ వాటర్ అద్భుతం అండి. పాతకాలంలో మన అమ్మమ్మలు జుట్టు రాలుతుందంటే రైస్ని బాగా ఉడకబెట్టి గంజిలో మనం నార్మల్ ఉసిరికాయ, మన సీకాకాయ పౌడర్ని వేసి ఉడకబెట్టి తలస్నానాలు చేయించేవాళ్ళు గంజిలో. చాలా మందికి ఆ గంజి ఏదన్నా సరే, ఇప్పుడు బయట బాగా తిరిగి వచ్చారు, ఆ గంజిని ఉడకబెట్టి స్కిన్కి బాగా అప్లై చేసి స్నానం చేయించేవాళ్ళు. పాతకాలంలో మా అమ్మమ్మ కూడా మేము మెచ్యూర్ అయినప్పుడు గంజిని తీసుకొచ్చి ఆ గంజిలో కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మొత్తం బాడీ పెట్టి అప్లై చేసి స్నానం చేయించేవాళ్ళు. దాని బెనిఫిట్ ఏంటంటే మనకి స్కిన్ మీద ఇప్పుడు కొలాజన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల కానీ, లేదంటే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ. సో ఎందుకు ఇవన్నీ అవుతున్నాయంటే బి విటమిన్, డి విటమిన్, స్పెషల్లీ బి కాంప్లెక్స్ విటమిన్స్ లేకపోవడం వల్ల, ఏ విటమిన్, సి విటమిన్స్ ఎఫిషియన్సీ వల్ల స్కిన్ బాగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. మనం అవన్నిటినీ ప్రొడ్యూస్ చేసి స్కిన్ ఒక న్యాచురల్గా ప్రొటెక్ట్ చేసేది. అంటే మన సన్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఆ సన్ రైస్ అనేది డేంజరస్ సన్ రైస్ మన స్కిన్ మీద పడి డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి గంజి బాగా పనిచేస్తుంది. ఆ రైస్ని ఉడకబెట్టిన తర్వాత గంజి, లేదంటే రైస్ కడిగిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ నైట్ అంతా అలా ఉంచి కొద్దిగా పులిసినట్టు అనిపిస్తుంది కదా, ఆ పులిసిన వాటిలో షాంపూ కలుపుకొని తలస్నానం చేస్తే జుట్టు రాలడం ఇమీడియట్గా తగ్గుతుంది. అవునా? ఇమీడియట్గా తగ్గుతుంది. డాండ్రఫ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందరికీ ఇప్పుడు షార్ట్ హెయిర్ అయినా లాంగ్ హెయిర్ అయినా మంచిగా థిక్గా, బౌన్సీగా, హెల్దీగా ఉండాలని కోరుకుంటారు. సో దానికి ఆయిల్ పెట్టాలా పెట్టకూడదా, ఇది ఒక పెద్ద వివాదం. డాండ్రఫ్ అనేది అధికంగా అయిపోతుంది. మనం హెయిర్ మెయింటెనెన్స్ జీరో ఇప్పుడు. అవును. దొరికితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఇది కొల్లాజన్, ఏమంటారు, కెరాటిన్ షాంపూస్ ఇవి దొరుకుతున్నాయని చెప్తే అవి అక్కడ వాళ్ళ హెయిర్ రియల్ కాదని తెలుసు కూడా అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ షాంపూలు తెచ్చుకొని వాడుతూ ఉంటాం. వాళ్ళది ఎలా ఉందో పక్కన పెట్టండి, మనకు డబ్బులు పోయా, డ్యామేజ్ కూడా అయిపోయినట్టు. సో నేనేమంటానంటే స్పెషల్లీ హెయిర్కి మనం న్యాచురల్గా వేపాకు, లేత వేపాకు దొరికితే మంచిగా దాన్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని తెచ్చి పెట్టుకొని, డాండ్రఫ్ ఉంది అంటే ఫస్ట్ ఆ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని కొద్ది కోకోనట్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్లో వేపాకు పౌడర్ కలిపేసుకొని తలంతా పెట్టేసి ప్యాక్ లాగా 5-10 minutes మోర్ దెన్ ఉంచద్దు. ఏ ప్యాక్ అయినా సరే 1/2 hour గంటలు ఉంచేసి స్టిక్ అయిపోయి ఇంకా ఎక్కువ జుట్టు రాలుతుంది. 15 to 20 minutes పెట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. డాండ్రఫ్ ఫస్ట్ మనం డాండ్రఫ్ క్లియర్ చేసుకోవాలి. యాంటీ డాండ్రఫ్ షాంపూలు వేల కొద్ది అయిపోయినాయి. అవును. ఆ డాండ్రఫ్కి మనము మంచి వేపాకు, మనమే వేపాకు మనం తెచ్చుకుంటుంటారు. అది మనం లేత వేపాకు దొరికినప్పుడు, ఊర్లలోకి వెళ్ళినప్పుడు దొరికినప్పుడు పౌడర్ చేసి పెట్టేసుకొని దాంట్లో కొబ్బరి నూనె కానీ, కోకోనట్ ఆయిల్, మన కోకోనట్ వాటర్ కానీ కలిపేసుకొని తలకు పెట్టండి. వేప నూనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ బాగా వేప నూనె పెట్టడం వల్ల డాండ్రఫ్ ఉంటే ఇంకా అధికంగా అవుతుంది. ఓహో. సో అందుకని నేను ఏమంటానంటే ఫస్ట్ ప్యాక్స్తో స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే డాండ్రఫ్ ఉంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని, మనం స్పెషల్లీ ఈ ఆయిల్స్ పెట్టడం, నైట్ అంతా పెట్టి మార్నింగ్ స్నానం చేసామనుకోండి, డాండ్రఫ్ ఇంకా అధికం అవుతుంది. తగ్గడం పక్కన పెట్టండి. సో డాండ్రఫ్కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆయిల్స్ పెట్టకుండా మెయిన్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కొద్ది పెంచుకోవాలి. అండ్ కొంతమందికి అలోవెరా జెల్ బాగా పడుతుంది, కొంతమందికి పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది డాండ్రఫ్కి. పాలకూరని మిక్సీ పట్టేసి తలంతా పెట్టి 5-10 minutes తర్వాత వాష్ చేయండి. కొద్ది కోకోనట్ వాటర్ కానీ, లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ. ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఆయిల్ అప్లై చేసే ముందు ఇలాంటి జ్యూసెస్లో మిక్స్ చేసి అప్లై చేసామనుకోండి, అప్లై చేసి 15 to 20 minutes తర్వాత స్నానం చేసామనుకోండి, 1 or 2 sittings బాగా పోతుంది. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బేకింగ్ సోడా కూడా డాండ్రఫ్ ని అద్భుతంగా పోగొడుతుంది. బేకింగ్ సోడా జస్ట్ ఒక 1/2 spoon తీసుకొని కొద్ది వాటర్ మిక్స్ చేసుకొని బాగా డైల్యూట్ చేయాలి వాటర్లో. దాంట్లో కాటన్ పెట్టేసుకొని తలంతా పెట్టి జస్ట్ మోర్ దెన్ 5 to 7 minutes పెట్టుకొని తలస్నానం చేయండి. నేను స్పెషల్లీ మగవాళ్ళలో అధికంగా ఉన్న డాండ్రఫ్ వాళ్ళకి పాలకూర ఒకటి పేస్ట్ లాగా చేసి తలకు పెట్టండి అంటుంటాను. బేకింగ్ సోడా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బేకింగ్ సోడాతో ఇంకో రెసిపీ చూసానండి, ఫేస్ ప్యాక్ కి టూత్ పేస్ట్ వేసి, అందులో మీరు చూసే ఉంటారు, టూత్ పేస్ట్ దానిలో బేకింగ్ సోడా, మళ్ళీ నిమ్మరసం, ఇంకా ఇవన్నీ పిండి కొంచెం శనగపిండి వేసి బాగా కలిపేసి ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే బ్లాక్ హెడ్స్ వచ్చేస్తాయి, బ్రైట్ అవుతుంది. నిజమా అండి? అసలు ఫేస్కి ఎప్పుడు, స్కిన్కి ఎప్పుడు ఎలాంటి సరే బేకింగ్ సోడా అప్లై చేయడానికి లేదు. స్కాల్కి అప్లై చేసి 5-10 minutes తర్వాత వాష్ చేసినా సరే స్కాల్ప్ క్లీన్ అవుతుంది, డాండ్రఫ్ కూడా పోతుంది. అది కూడా అలా మంత్లో ఒక్కసారి. అలాగా డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి 100 ఉన్నాయి కానీ బట్ ఈ కాంబినేషన్ అనేది ఫేస్కి చాలా వరకు మంచిది కాదు. మేబీ ఒక స్కిన్కి ఏదో బాగుందని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అప్లై చేసామనుకోండి, కంబైన్డ్ స్కిన్ వాళ్ళకి చాలా ర్యాష్ ఫామ్ అయిపోయి ముఖం అంతా ఎర్రగా ఫామ్ అయిపోతుంది. అవును, కాబట్టి చాలా జాగ్రత్త. ఎప్పుడు ఫేస్కి లెమన్ పెడుతున్నాము, బేకింగ్ సోడా పెడుతున్నాము, ఏదైనా ఫ్రూట్స్ అప్లై చేస్తున్నాము అంటే ఒకటే గమనించాల్సింది ఏంటంటే మనం స్కిన్ ఏ టైప్ ఆఫ్ స్కిన్,
ప్రతి స్కిన్కి వాళ్ళ మీద వాళ్ళకు మంచి అవగాహన ఉంటుంది. అవును. మన స్కిన్ ఏంటి, ఏదైనా సరే వినడమే, విని మన స్కిన్ ఏదో తెలుసుకొని దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి. విన్నాం కదా అని చెప్పి అన్ని అప్లై చేసుకుంటే మంచిది కాదు. ఇక్కడ మనం జనరల్గా స్కిన్ గురించి, హెయిర్ గురించి మాట్లాడుతున్నాం. సో మన స్కిన్కి ఇప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏం చేస్తాము, సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా సెట్ అవుతాయి. ఈవెన్ దో మ్యాంగో ఫ్రూట్ని మనం లాస్ట్ సీజన్లో కూడా చేసాం. మ్యాంగో ఫ్రూట్ని కూడా స్మాష్ చేసేసి ఎనీ సీజన్ ఫ్రూట్స్ స్వప్న గారు, లైక్ బనానా కానీ, మ్యాంగో కానీ, పపాయా ఫ్రూట్ కానీ, ముంజలు కానీ, ఇవి స్కిన్కి, హెయిర్కి అద్భుతంగా పనిచేస్తాయి. స్మాష్ చేసేసి అప్లై చేసేసి మనం ఒక 5-10 మినిట్స్ తర్వాత స్నానం చేసామనుకోండి, సున్ని పుండి కూడా పనిచేయదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రూట్. అండ్ ఒక న్యాచురల్ గ్లో మనం ఇంటేక్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవాలి, అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ప్రతిరోజు యోగా చేసుకోవాలి. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం పడుకుంటున్నాం ఎంతసేపు, పడుకున్న తర్వాత లేట్గా పడుకోవడం, లేట్గా లెగడము, ఏది పడితే తినడము, మళ్ళీ స్కిన్కి అన్ని అప్లై చేయడం. ఫస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా ఉంటే మీరు ఇవి ఏమి అప్లై చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది. మెయిన్ స్కిన్ కి, హెయిర్ కి మొట్టమొదటిగా మనం చేయాల్సిన మొట్టమొదటి నీళ్లు తాగడం. నీళ్లు తాగి ప్రతిరోజు యోగా చేసుకొని పాజిటివ్ థింకింగ్ అనేది అర్థం రోగాల్ని, అర్థం జుట్టు ప్రాబ్లమ్ని, అర్థం ఫేస్ ప్రాబ్లమ్ని పోగొడుతుంది. హెన్నా పెడితే డ్రై అయిపోతుంది హెయిర్ అని తెలుసు మనందరికి. అయితే అందులో మందారాకు అవన్నీ కలిపి పెడితే ఇంకొంచెం బెటర్ అవుతుంది అంటారా? డెఫినెట్గా మందారం ఆకు లూబ్రికేటెడ్ గా ఉంటుంది, దాంట్లో కొద్దిగా హెన్నా పౌడర్ కలిపి పెడితే మంచిది. సో ఎప్పుడైనా సరే డ్రై పౌడర్స్ ని డైరెక్ట్ అప్లై చేయకండి. సో దాంట్లోకి ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఈ కంబైన్డ్ ఎప్పుడైనా సరే స్కిన్కి కానీ, హెయిర్కి కానీ అప్లై చేస్తున్నారంటే, నేను చాలా వరకు చెప్తున్నాను, కొబ్బరి బోండం వాటర్ అనేది ఏ దాంట్లో అయినా సరే మిక్స్ చేసి అప్లై చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్తుంటాను, ఇంకా స్కిన్ గురించి మనం అన్నీ మాట్లాడాము, ఇంకొక అద్భుతమైన రెమెడీ కోకోనట్ వాటర్ తెప్పించుకొని ఐస్ ట్రేలో వేసేసుకొని డైలీ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్కి అప్లై చేయండి. ఇదేదో బాగుంది, అది చాలా మంచిది. ఇప్పుడు పాలకూర మిక్సీ పట్టాలి, అవి తెచ్చుకోవాలి, ఇవన్నీ అవ్వదు. కోకోనట్ వాటర్ తెస్తాం కదా, ఒక 1 లీటర్ తెచ్చుకొని 1/2 లీటర్ మొత్తం తాగేసి ఇంకొన్ని వాటర్ని ఐస్ ట్రేలో వేసుకొని అప్లై చేసుకోండి. అండర్ ఆర్మ్స్లో అప్లై చేసుకోవడం వల్ల అండర్ ఆర్మ్స్ బ్లాక్నెస్ పోతుంది. అండ్ అండర్ ఆర్మ్స్లో స్మెల్ చాలా మందికి, యంగ్స్టర్స్లో చాలా మంది ఉంటుంది. అవును. సో బాడీ స్మెల్ పోవడానికి కూడా నేను కోకోనట్ వాటర్తో ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్ని అప్లై చేసుకోమంటుంటాను. నైట్ పడుకునేటప్పుడు అలోవెరా జెల్ని మంచిగా అండర్ ఆర్మ్స్కి, నెక్ దగ్గర, చాలామంది అమ్మాయిల్లో ప్రత్యేకంగా టైట్ బ్రాస్ వేసుకోవడం వల్ల స్టిఫ్ ఎక్కువైపోయి, ఈవెన్ దో ఇంటర్నల్ స్మెల్ ఎక్కువగా ఉంటుంది మనం చెస్ట్ దగ్గర కూడా. సో అలోవెరా జెల్ని, కోకోనట్ ఆయిల్ మంచిగా అప్లై చేసుకోవడం. సో మనకేంటంటే ఈ పెల్విక్ పార్ట్స్ అంట, అండర్ ఆర్మ్స్ దగ్గర అంట, ఇవన్నీ ప్రైవేట్ పార్ట్, మనం చెప్పుకోలేము. ప్రాబ్లం ఏమున్నా సరే మనం మ్యాక్సిమం యంగ్స్టర్స్ ఈ మధ్య చిన్న పిల్లలు లైక్ తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఈ మధ్య. వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది తెలియట్లేదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళు ఫస్ట్ తాకపోవడం వల్ల బాడీ నుంచి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ రావడము. సో ఇవన్నీ ఇప్పుడు వైట్ డిశ్చార్జెస్ అవుతుంటాయి, అక్కడి నుంచి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ రావడము. సో నేను ఫస్ట్ అడుగుతుంటాను, వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ప్యాంటీకి మనకు వైట్ కలర్ ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంటుంది, అది ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు కొబ్బరి బోండం వాటర్, బార్లీ వాటర్ తాగండి. కొబ్బరి బోండం వాటర్ని ఐస్ క్యూబ్ లాగా చేసుకొని అప్లై చేసుకోండి. అలోవెరా జెల్ని అప్లై చేసుకోండి. తేనె కూడా చాలా మంచిది కదండి, అద్భుతంగా పనిచేస్తుంది. తేనె కూడా మనం డైరెక్ట్ అప్లై చేసుకోకుండా ఏదో దాంట్లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే చాలా మంచిది. అయితే హెయిర్ కి మీరు చెప్పారు ఆల్రెడీ, అంటే మనకి ఫేస్ ప్యాక్లు, మనకి నీమ్ ప్యాక్ తోటి డాండ్రఫ్ పోతుందని చెప్పి. ఇది కాకుండా ఆనియన్ ఆయిల్ మీద కానీ ఎందుకు అంత ఎంఫసిస్ వచ్చింది? రోజ్మేరీ ఈ మధ్య విపరీతంగా జుట్టు పెరగాలంటే రోజ్మేరీ రాసుకోండి, 6 వారాల్లో మీకు బాగా పెరుగుతుందని చెప్తున్నారు. రోజ్మేరీ అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే అమైనో ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి, జింక్ ఎక్కువ ఉంటుంది. ఇందులో మెయిన్ కావాల్సింది ఏంటి, స్కాల్ప్ మెయింటైన్ చేయాలంటే మనం చెప్పుకున్నట్టే అన్ని విటమిన్స్ చాలా మ్యాండేటరీ. సో హెయిర్కి సంబంధించిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి నీళ్ళలో వేసుకు ఉడకబెట్టి ఒక వాటర్, మనం రోజ్మేరీ లీవ్స్ జుట్టు గ్రోత్ రావడానికి, బల్కీగా అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో మనం లాంగ్ ప్రాసెస్ అంటే 1 day 2 days అప్లై చేసిన వెంటనే రిజల్ట్ కావాలని కోరుకుంటారు చాలామంది. అలా అవ్వదు. అది హెల్దీగా వెళ్ళాలి, న్యాచురల్ ప్రాసెస్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ టైం. బట్ డ్యామేజ్ అనేది ఒక హెవీ డ్యామేజ్ నుంచి స్లోగా తగ్గుకుంటూ వచ్చి అక్కడికి వచ్చాక ఇంకా ఆగిపోతుంది, అది ఏ ప్రాబ్లం అయినా సరే. సో కాబట్టి మనం రోజ్మెరీ లీవ్స్ కానీ మనం నీళ్ళలో వేసుకొని కొద్దిగా లవంగాలు, 4-5 లవంగాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు, బెస్ట్ రెమెడీ ఫర్ హెయిర్ లాస్ కానీ, హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మెంతులు ఒక 1/2 స్పూను, లవంగాలు 4-5, కరివేపాకు ఆకులు 4-5 ఆకులు, రోజ్మెరీ లీవ్స్. రోజ్మెరీ దొరక్కపోయిన పక్షాన మనం కరివేపాకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ 3 అయితే మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, కరివేపాకు, మెంతులు, లవంగాలు. ఒక 150 ml to 200 ml వాటర్లో వేసి మరిగించండి, ఒక 1 to 2 minutes మరిగించి ఫిల్టర్ చేసేసి కొద్దిగా వాటర్ని తలంతా స్ప్రే చేసేసేయండి. రిమైనింగ్ వాటర్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. సో ఎక్కువ కెమికల్ బేస్ లేకుండా చూసుకోండి షాంపూస్, ఆయుర్వేద షాంపూస్ ఏమైనా ఉంటే. మీరు ఎలా షగుఫ్తా గారు, మీరు ఇన్ని విషయాలు మీకు ఆల్రెడీ తెలిసిపోయాయి కదా, ఏ పదార్థంలో ఏముంది, మీ రొటీన్ ఎలా ఉంటుంది, మీరు ఏం తింటారు, ఎలా మీరు మెయింటైన్ చేస్తారు, అందరికీ చెప్పగలిగే అంత శాంతం అలా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపన గారు, డే స్టార్ట్ విత్ యోగా. నాది 5 to 6, 6 to 7, 7 to 8 3 బ్యాచెస్ యోగా చెప్తాను నేను. మీరే నేను వెరీ ప్యాషనేట్. నేను న్యాచురోపతి చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణమే నాకు ఒక్కటే నేర్చుకున్నాను నేను, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న డాక్టర్ నేను అవ్వాలి అని. సైడ్ ఎఫెక్ట్స్ లేని డాక్టర్ అనేది ఎక్కడ ఉందని చూస్ చేస్తూ న్యాచురోపతి. సో ఆ న్యాచురోపతిని చూస్ చేసుకున్నప్పటి నుంచి మన యోగాస్ చేయడం స్టార్ట్ చేశాను. మనం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ బిజీ షెడ్యూల్స్, మనం వాటర్ తాగుతుంటాం, ఫుడ్ ఇటు అటు అవుతుంటుంది. ఇప్పుడు నేనే చెప్తుంటాను, ఫుడ్ కనుక ఇర్రెగ్యులర్గా తీసుకుంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వస్తుంది, అవన్నీ వస్తాయని చెప్పి. నేను తీసుకునే ఫుడ్ ఇర్రెగ్యులరే, బట్ అయినా నేను పాజిటివ్గా ఉంటాను. వాటర్ ప్రాపర్గా తీసుకుంటాను, డే స్టార్ట్ విత్ మంచిగా యోగా చేసుకుంటాను. అండ్ తినే ఫుడ్ ఏదైనా సరే హెల్దీ ఫుడ్ని చూస్ చేసుకుంటాను, అన్హెల్దీ కాకుండా. తొందరగా పడుకుంటాను. మ్యాక్సిమం ఏ పేషెంట్ అయినా సరే మిడ్ నైట్లో మెసేజ్ చేసినా సరే రిప్లై ఇచ్చే ఒకటి మా డాడీ నాకు నేర్పించారు అది. సో ఇస్తాను, కానీ ఇచ్చిన వెంటనే ఆ సెకండ్ని ఒక 1-2 సెకండ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని నిద్రపోతాను. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ యోగా అండ్ నీళ్లు తాగడం, ఈ 3 బాగున్నాయి కాబట్టి నా ఫుడ్ కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే నేను మెయింటైన్ చేయగలుగుతారు. అంటే అంత కామ్గా ఎప్పుడు అది మీకు అన్ని మీరే వైద్యం చేసుకుంటారు. ఇంతవరకు నేను మ్యాక్సిమం నేను న్యాచురోపతిలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సింగిల్ మెడిసిన్ వేసుకోలేదు, వేసుకొని కూడా. ఎందుకంటే నాకు ఒక్కటే మెడిసిన్ వేసుకోకుండా మనం తినే ఫుడ్ కరెక్ట్గా, నీళ్లు తాగి, టైంకి పడుకొని, టైంకి లెగిస్తే లైఫ్ టైం. నేను చాలామంది 90 years వాళ్ళు వస్తారు, 80 years, 70 years మోకాల నొప్పులు అని, రకరకాల నొప్పులతో, సైనస్ ప్రాబ్లమ్స్ అని, హెయిర్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్, ఏ ప్రాబ్లమ్తో వచ్చినా ఫస్ట్ నేను కౌన్సిలింగ్ చేస్తాను. మీరు ఏం తింటున్నారు, ఏం తింటడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దాన్ని మార్చుకోగలుగుతారని ఫస్ట్ అడుగుతా. మార్చుకోగలుగుతారంటే డైట్ చార్ట్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. ఫస్ట్ నేను చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, దాని తర్వాత డైట్ చార్ట్ ఇస్తానని చెప్తాను. ఎందుకంటే మనం తినే ఆహారంలోనే ఉన్న బలం, మనం తాగుతున్న నీళ్ళలో ఉన్న రక్త శుద్ధి, మనం చేస్తున్న యోగా వల్ల వచ్చే పాజిటివిటీ, ఇదే మనకి స్ట్రెంగ్త్. ఫ్యూచర్లో ఎప్పుడు ఏ సమస్య రాకుండా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకుంటా. చాలా బాగుందండి. అయితే యోగా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దిస్. ప్రాణాయామం, బ్రీదింగ్ వల్ల కూడా స్కిన్ అది బాగా గ్లో అవుతుంది. మెయిన్ థింగ్, స్కిన్ గ్లో కావాలంటే అనులోమ విలోమ. మనం ఎంత తీసుకుంటున్నాం బ్రీత్, ఎంత వదులుతున్నాం. ఎక్కువ ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడే మన అన్ని సమస్యలకి మూల కారణం. ఆక్సిజనేషన్ ఎప్పుడైతే అవుతుందో, ఆక్సిజనేషన్ మనం తీసుకుంటున్న గాలి, వదులుతున్న గాలి, ఇవెంత ఈక్వల్గా ఉన్నాయో చూసుకోవాలి. మనం ఏమవుతుందంటే వదులుతున్నది గాలి ఎక్కువ అయిపోతుంది, అంటే వదలాల్సిన గాలి బాడీలో ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. అది దానివల్ల కోపము, ఇరిటేషన్, స్కిన్ పాడవడం. ఈవెన్ దో ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా స్కిన్లో ఉన్న ఫ్యాట్ని తగ్గించేసి స్కిన్ ముడతలు రావడానికి కూడా కారణం. సో కాబట్టి మీరు బెస్ట్ స్టార్ట్ విత్ నాడీ శుద్ధి ప్రాణాయామ, అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక, శీతలి, శీతకారి, భ్రమరి. ఈ ప్రాణాయామాస్ మీరు ఎప్పుడైతే సీక్వెన్స్గా చేస్తూ ఉంటారో, మీరు నీళ్ళు బాగా తాగుతారో, మీ వర్క్ స్ట్రెస్ వల్ల మీరు ఫుడ్ ఇటు అయినా సరే ఈ మూలం ఏవైతే పర్ఫెక్ట్గా ప్రతిరోజు ఫాలో అవుతారో అంతా సెట్ అయిపోతుంది. అండ్ ఫైనలీ డాక్టర్ షగుఫ్తా, హెయిర్ గురించి మాట్లాడినప్పుడు హెయిర్ కలర్ అనివార్యం చాలా మందికి వాడడం. ఏమైనా సబ్స్టిట్యూట్స్ ఉన్నాయా? అంటే మనకి అటువంటి అవసరం లేకుండా కెమికల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వైట్ హెయిర్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. 24 ఏళ్లకే తల జుట్టు వచ్చేవాళ్ళు చూస్తున్నాం. ప్రత్యేకంగా చెప్తున్నాను, కరివేపాకు తినండి. కరివేపాకు గనక మీరు రెగ్యులర్గా తింటూ ఉంటే, కర్రీస్లో అది ఏదో కొద్దిగా ఇదిగా ఉందని చెప్పి అందరూ యంగ్స్టర్స్ అన్ని కరివేపాకు పక్కన పెడుతుంటారు. కరివేపాకు తినండి, 100% చెప్తాను మీకు వైట్ హెయిర్ రాదు. సో మనం మ్యాక్సిమం నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఏదైనా జ్యూసెస్ చేసినారో 4-5 కరివేపాకు వేయండి, జ్యూస్ చేసి ఇవ్వండి పిల్లలకి. కరివేపాకుని లైట్గా స్మాష్ చేసేసి ఇడ్లీలో చేయండి. కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి, ఉసిరికాయ ఒకటి, అండ్ మ్యాక్సిమం నేను ఆనియన్స్ కూడా రెగ్యులర్గా కర్రీస్లో వాడుతుంటారు కొంతమంది. వీటిలో ఏమిటంటే జనరల్గా మనకి ఏవైతే డెఫిషియన్సీ వల్ల వైట్ హెయిర్ డ్యామేజ్, స్కిన్ డ్యామేజ్ అవుతుందో వాటిని ప్రొటెక్ట్ చేసి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ని, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కంట్రోల్ చేసి, చిన్నవే మనం ఇంట్లో వాడేవే. టమాటా చాలా మంచిది స్కిన్ కోసము, హెయిర్ కోసం కరివేపాకు చాలా మంచిది. అండ్ పొటాటో కూడా స్కిన్ అప్లికేషన్కి చాలా మంచిది. ఇంటేక్ తీసుకోకండి పొటాటో ఎక్కువగా, అప్లికేషన్కి చాలా మంచిది. చిన్నవి మనం తింటున్న ఫుడ్లో యాడ్ చేసుకుంటుంటే బెస్ట్. మీకు వైట్ హెయిర్ అనేది రాదు. కరివేపాకు మీరు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో నేను చెప్తున్నాను కదా, సింగిల్ వైట్ హెయిర్ లేకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు కరివేపాకుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే. మనం ఇంటేక్ ఆఫ్లో క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ప్రతిరోజు తీసుకున్నారనుకోండి, క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటూ టైంకి తింటూ ప్రాణాయామం చేసుకునే వాళ్ళలో ఒక్కరైనా కామెంట్ చేయమనండి, నా స్కిన్ ప్రాబ్లం ఇది ఉందని చెప్పేసి 100% నేను బిలీవ్ చేయను. బికాస్ డెఫినెట్గా వాళ్ళ స్కిన్ బాగుంటుంది, వాళ్ళు హెల్దీగా ఉంటారు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. యాజ్ యూజువల్ చాలా సరళంగా, మళ్ళీ జీవితం మీద మన శ్రద్ధ మీద అందరికీ ఒక విధమైన ఫోకస్ కలిగేలాగా
మళ్ళీ చెప్పారు డాక్టర్ షగుఫ్తా మీరు. బికాజ్ మీరు చెప్పిన విధానంలో ఎంత ఈజీగా అనిపిస్తుందంటే మనం అందరూ ఇప్పుడు లవ్ యువర్ సెల్ఫ్, నువ్వు ప్రేమించుకో, రకరకాల కొటేషన్లు పెట్టుకుంటున్నారు స్టేటస్లో వాళ్ళు. బట్ యాక్చువల్గా మన బాడీని శ్రద్ధ చేసుకోవడం, మన ఆరోగ్యాన్ని చూసుకోవడానికి మించిన ప్రేమ ఏముంటుంది, సెల్ఫ్ లవ్. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా వీటిలో కొన్నైనా అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాం. అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్, టిప్స్ అండ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.